హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరి నువ్వులతో లడ్డు అండి. చాలా మంచిది, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది రోజు ఒక లడ్డు పెట్టామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ లడ్డు మన పెద్దవాళ్ళకైతే చాలా మంచిదండి. నువ్వులు తినడం వల్ల మనకు నడుము నొప్పి అనేది అస్సలు రాదు. ఇంకా మనకు మెన్సెన్స్ టైంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇచ్చామంటే వాళ్ళకు చాలా బాగా రోజు హెల్తీగా ఉంటారండి. ఇప్పుడు ఆ కొబ్బరి నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇది ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. మనకు కొంచెం ఎక్కువ ముదిరితే ఇలా చెక్కు తీసుకోండి. పైన లేదు కొంచెం బాగా లేతగా ఉందంటే చెక్కు తీయక్కర్లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేనైతే వెనుక బాగా నల్లగా ఉందనేసి చెక్కు తీసేసాను. ఇలా చెక్కు తీసేసి మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలన్నీ. ఇలా ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ వేసుకోవాలండి. మరి మెత్తగా వేయొద్దండి, కొంచెం ఫైన్గా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి వీటిని. లేదంటే మీకు తురుమైన పట్టుకోవచ్చండి, తురుము పట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. చూడండి ఇలాగ ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. తురుము పడితే టైం పడుతుంది కాబట్టి మిక్సీ పడితే 5 నిమిషాలు అయిపోయింది. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నాకు దీంతో ఒక కప్పు అయిందండి కొబ్బరి. ఒక కప్పు కొబ్బరికి కొంచెం తక్కువగా 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మరి మనం కప్పుకి కప్పు వేస్తే చాలా స్వీట్గా అనిపిస్తుందండి. అందుకని 1/4 కప్పు బెల్లం వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగించుకోవాలి. మనం షుగర్ కూడా వాడుకోవచ్చండి, కానీ బెల్లం చాలా మంచిది కదా. బెల్లం మనకు ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లం వాడుకోవాలి. బెల్లం మొత్తం బాగా కరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకుని ఈ కొబ్బరి అందులో వేసుకొని చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇది తీసి పక్కన స్టవ్ పెట్టుకొని స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక 15 నుంచి 20 జీడిపప్పులు, అలాగే ఒక 15 నుంచి 20 బాదం పప్పులు వేసుకొని వీటిని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఇందులో అంత హెల్తీ ఫుడ్డేనండి. కొబ్బరి మన హెల్త్కి మంచిది, జీడిపప్పు బాదం పప్పు కూడా డ్రై ఫ్రూట్స్ చాలా మంచిది. ఇలా వేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత ఫైన్గా వీటిని కూడా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే బాండిలో మిగిలిన నెయ్యిలో నువ్వులు వేసుకోవాలండి. ఒక 1/4 కప్పు లేదా 1/2 కప్పు నువ్వులు వేసుకొని చిన్న మంట మీద మంచిగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. నువ్వులు ఇంకొంచెం మీకు ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు, లేదు అన్ని వద్దంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. నువ్వులు మిక్సీ పట్టక్కర్లా, డైరెక్ట్ వేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక 5 నిమిషాలు మగ్గితే చాలండి. కొబ్బరి మరీ ఎక్కువ రోస్ట్ చేశారంటే మనకి లడ్డూలు చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతాయి, అందుకని మరి ఎక్కువ చేయొద్దు. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకోవాలి. ఇలా కచ్చపచ్చ పలుకులు ఉండేలాగానే పట్టుకోవాలి. అందులోనే మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలండి. నువ్వులు అయితే మిక్సీ పట్టొద్దు, ఇలా వేసామంటే మనకు తినేటప్పుడు బాగా తగులుతూ అంత స్వీట్ అనిపించకుండా చాలా బాగుంటుంది నువ్వులు ఇలా వేసుకోవడం వల్ల. ఇవన్నీ వేసి ఇప్పుడు బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని తీసేయాలండి. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, ఎక్కువసేపు ఉంచితే మనకు లడ్డూలు అనేవి గట్టిగా అయిపోతాయి, సాఫ్ట్గా ఉండకుండా. ఇలా త్వరగా తీసేసామంటే మనకు చల్లగా అయిన తర్వాత కూడా లడ్డూలు గట్టిగా అనేది అవ్వవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఒక 2 మినిట్స్ మంచిగా నువ్వుల ఆ కొబ్బరి లడ్డులో ఈ నువ్వులు బాదం పప్పు జీడిపప్పులు అన్నీ కలిసేంత వరకు కలుపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఉండల్లాగా చుట్టుకోవాలండి. ఇంకా మనకు ఇందులో ఎక్స్ట్రా నెయ్యి కానీ ఇంకా ఏం అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ రోజు ఒక లడ్డు తిన్నామంటే మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, మన బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పెద్దలకైతే ముఖ్యంగా నడుము నొప్పి అలాంటిది రాదండి. ఇలాగ రోజు ఒక లడ్డు చేసుకొని తిన్నామంటే నువ్వులలో బెల్లంలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. ఇంకా డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా మంచి డ్రై ఫ్రూట్స్ కూడా తినడం వల్ల ఇందులో మనకు వేస్ట్ అయ్యేదంటూ ఏమీ ఉండదండి. అన్నీ కూడా మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ చాలా హెల్తీగా ఉంటాయండి. అన్నీ ఇలాగ లడ్డులాగా చుట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు మనకు చాలా బాగుంటాయి. అంతేనండి, పచ్చి కొబ్బరి నువ్వులతో లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి.
నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు తగులుతూ ఇంకా తింటుంటే తినాలి అనిపిస్తూ ఉంటుందండి. అంత బాగుంటాయి. మార్నింగ్ ఒక లడ్డు, ఈవినింగ్ ఒక లడ్డు తిన్నా చాలా మంచిది హెల్త్కి. అంతేనండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.